ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 30-31 వచనములు చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ప్రభు అయిన క్రీస్తుతో మన వ్యక్తిగత సంబంధానికి, సజీవమైనటువంటి సంబంధానికి మూలం, ఇంకా చెప్పాలంటే కారణం ఎవరంటే తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తుతో మన ఐక్యత, ప్రభు అయినటువంటి క్రీస్తు మన గుర్తింపు ఫలితంగా మనము దేవుని తెలివిని, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటామండి. దేవునితో సరైన స్థితిని కలిగి ఉంటాం. అంతేకాదు, పరిశుద్ధంగా ఉంటాము. మన పాపములకు తగిన శిక్షను ప్రభుని యేసు చెల్లించుటను కలిగి ఉంటాం. ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే తెలివిని సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తుంది. అయితే తెలివి ఒక్కటే సరిపోతుందా? తెలివి ఒక్కటే జ్ఞానం ఇవ్వదండి. తెలివికి అర్థం ఇలా ఉంది బైబిల్లో. జ్ఞానమును కలిగి ఉండుట, జ్ఞానము ఆధారముగా ఇవ్వగలిగే మంచి తీర్పు, నిజమైన జ్ఞానము దేవుడిచ్చేదే. కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 27 ప్రకారంగా చూస్తే, అయితే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మనం ఈ వచనం చదివినప్పుడు క్రైస్తవత్వం ఉంది, అది హేతుబద్ధమైన ఆలోచనకు వ్యతిరేకం అని మీకు అనిపించవచ్చు. క్రైస్తవులు తమ మనస్సులను ఉపయోగించి సాక్ష్యాలను బేరీజు వేసుకుని తెలివిని ఎంపికలు చేసుకుంటామని స్పష్టంగా విశ్వసిస్తారు. శిలువపై ప్రభువైన క్రీస్తు చేసిన పనిని ఏ మానవ జ్ఞానము భర్తీ చేయలేదు అని పౌలు ఢంకాపదంగా చెప్పాడు కదండి, ప్రకటించాడు పౌలు. జ్ఞానం అంటే ప్రతి పరిస్థితిని వివేచనతో, మంచి తీర్పుతో ఎదుర్కోగల సామర్థ్యం అండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ప్రభువైన క్రీస్తు మన జ్ఞానం అయినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఆయన మనకు సహాయం చేస్తాడు. నిజమండి. మన సమస్యలను పరిష్కరించడానికి ఆయన మనకు జ్ఞానం అవుతాడు. మనకు లేని నీతిని దేవుడు కోరుతున్నాడు, కానీ తన గొప్ప ప్రేమలో ప్రభువైన క్రీస్తు యేసులో మనకు తన నీతిని అందించాడు. ఆయన నీతి మనలను దేవునికి అంగీకార యోగ్యమైన వారిగా చేస్తుంది కూడాను. ఆయన మనల్ని తన కుమారుని స్వరూపంలోనికి అనుగుణంగా మార్చడానికి దేవుని ప్రణాళిక కోసం మనల్ని సెపరేట్గా ఉంచి మనకు పరిశుద్ధుడయ్యాడు. ఆయన పరిశుద్ధత మనలో ఉన్న క్రీస్తే అని చెప్పబడింది. ఇప్పుడు అర్థమైందా దైవ జ్ఞానం ఏమిటో? క్రీస్తు మనలో ఉంటే ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మనకు జ్ఞానం అవుతాడు. సమస్యలు పరిష్కరించుకుంటున్నాం, వివేచించి అడుగు వేయటంలో ప్రభువే మన జ్ఞానం అవుతాడు. మన విమోచనగా, మన జీవితాలపై పాపపు శక్తి యొక్క బంధకాల నుండి ఆయన మనల్ని విడుదల చేస్తాడు. ప్రభువైన క్రీస్తులో ఉన్నప్పుడు మనకు ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయో మనం తెలుసుకోవాలి. జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానం? లోకంలో తెలివల్ల జ్ఞానం కాదండి. సామెత చెప్తామే, వాపు అంతా బలుపు కాదు, బలం కాదని. తెలివితేటలు వేరు, జ్ఞానం వేరు. దైవ జ్ఞానం ఎస్, ఉపయోగించు. ప్రభువైన క్రీస్తులో ఆయన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన హృదయంలో నివసించినప్పుడు జ్ఞానయుక్తంగా జీవిస్తాం. అట్టి జ్ఞానంతో సమాజములో సమస్తమును కూడా వివేచన చేసుకుని మునుముందుకు సాగిపోవుదుముగాక. ఆమేన్.